హాయ్ అండి. మనము తూర్పు చాళుక్యులకు సంబంధించి క్లాసెస్ చేసుకున్నాము. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేసుకున్నాము ఒక 4 భాగాలుగా. ఆ తర్వాత వాటికి సంబంధించి ఇంపార్టెంట్ షార్ట్స్ రూపంలో కొన్ని వీడియోస్ చేశాను. ఇప్పుడు ఇది తూర్పు చాళుక్యులకు సంబంధించి ఇది ఐదో భాగం. పీవైక్యూస్ ఎక్స్‌ప్లనేషన్‌లో భాగంగా ఇది ఐదవ భాగం. ఎవరైనా ఆ 4 భాగాలు చూడకపోతే, ఆ క్లాస్ వినకపోతే వినండి. ఆ షార్ట్స్ రూపంలో ఉన్నవి అవి మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇది ఐదో భాగం. ఒక్కసారి ఈ క్వెషన్‌లు చూద్దాము. తూర్పు చాళుక్యుల కాలంలో రెండవ అమ్మరాజు వేయించిన ఏ శాసనము ద్వాదశ స్థానాధిపతులను పేర్కొన్నది? ద్వాదశ స్థానాధిపతులు అన్నాడండి. దానికి ఆన్సర్ ఏంటంటే బందర్ శాసనం. ద్వాదశ స్థానాధిపతుల గురించి పేర్కొన్నది రెండో అమ్మరాజు మచిలీపట్నం శాసనం అంటారు. అదేవిధంగా బందర్ శాసనం అని కూడా అనొచ్చు. మనము ఈ బిట్ చదివినప్పుడు నేను దానికి సంబంధించి ఒక షార్ట్ చేశానండి. ఆ షార్ట్‌లో నీట్‌గా మనకి అసలు ఏ శాసనంలో ఏం చెప్పారనేది ఉంటుంది. మనం తూర్పు చాళుక్యులు చదువుకునేటప్పుడు నేను ఆల్రెడీ కొంత షార్ట్స్ రూపంలో చేశాను. రాజులు వాళ్ళ బిరుదులన్నీ ఒకచోట చదువుకోవాలి. అదేవిధంగా రాజులు వాళ్ళు వేయించిన శాసనాలు అవి ఒకచోట చదువుకోవాలి. అదేవిధంగా ఆ శాసనాలు వాటి ప్రాముఖ్యత ఇది చదువుకోవాలి. అదేవిధంగా తెలుగుకు సంబంధించిన కొన్ని శాసనాలుంటాయి. తెలుగు భాష అప్పుడే వృద్ధి చెందుతూ ఉంటుంది. దానిలో భాగంగా కొన్ని ఛందస్సు వాటికి సంబంధించి ఉంటాయి. అవి చదువుకోవాలి సెపరేట్‌గా. ఇట్లా చదువుకోవాలి. ఇప్పుడు చూస్తే ఈ తూర్పు చాళుక్యుల శాసనాలు ఒకసారి చూస్తే అష్టాదశ తీర్థుల గురించి పేర్కొన్న శాసనాలు ఏంటి అంటే దానర్నవుడు మాంగల్లు శాసనం. ఈ దానర్నవుడు మాంగల్య శాసనంలోనే కాకతీయుల తొలి ప్రస్తావన కనిపిస్తుంది. కాకతీయ గుండెన అని. ఈ దానర్నవుడు మాంగల్య శాసనంలో అష్టాదశ తీర్థుల ప్రస్తావన ఉంది. అదేవిధంగా మడికి సింగన్న సకల నీతి సమ్మతంలో ఈ అష్టాదశ తీర్థులు 18 రకాలు ఉన్నారని పేర్కొంటుంది. ఇంకా ఇప్పుడు ఇందాక మనం చూసిన క్వెషన్ ఆన్సర్. రెండవ అమ్మరాజు మచిలీపట్నం శాసనం లేదా బందర్ శాసనంలో ద్వాదశ స్థానాధిపతులు. రెండవ అమ్మరాజు మచిలీపట్నం శాసనం లేదా బందర్ శాసనంలో ద్వాదశ స్థానాధిపతులున్నాయి పేర్కొంటున్నారు. అదేవిధంగా వేములవాడ చాళుక్య రాజు కళ్యాణి చాళుక్యులకి రాష్ట్రకూటుల తర్వాత ఈ వేములవాడ చాళుక్య రాజులు సామంతులుగా ఉంటారు. ఆ కాలంలోనే వేములవాడ చాళుక్యరాజు రెండవ అరికేసరి వేములవాడ శాసనం అంటుంది. ఈ శాసనంలో మహాసంధి విగ్రహ, సత్రాధిపాల, తంత్రపాల వంటి ఉన్నత ఉద్యోగుల పేర్లు కనిపిస్తున్నాయి. మహాసంధి విగ్రహ, సత్రాధిపాల, తంత్రపాల ఇట్లా ఉన్నత ఉద్యోగుల పేర్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ శాసనంలో కూడా వేములవాడ చాళుక్యరాజు రెండవ అరికేసరి వేములవాడ శాసనంలో కూడా అష్టాదశ తీర్థుల ప్రస్తావన కనిపిస్తుంది. దానర్నవుడు మాంగల్య శాసనంలోను, వేములవాడ చాళుక్యరాజు రెండవ అరికేసరి వేములవాడ శాసనంలోను, మడికి సింగన్న సకల నీతి సమ్మతంలోను అష్టాదశ తీర్థుల ప్రస్తావన ఉంది. అదేవిధంగా రెండవ అమ్మరాజు మచిలీపట్నం శాసనంలో ద్వాదశ స్థానాధిపతులు వీటి ప్రస్తావన ఉంది. ఇంకా రాజరాజ నరేంద్రుడు నందంపూడి శాసనం. దీన్ని నన్నయ్య లిఖించాడు. ఈ రాజరాజ నరేంద్రుడు నందంపూడి శాసనంలో పంచప్రధానులు. ఈ పంచప్రధానుల ప్రస్తావన ఇక్కడుంది. ఈ పంచప్రధానులు ఎవరంటే యువరాజు, మంత్రి, పురోహితుడు, సేనాపతి, దవ్వారిక సభ్యుడు వీళ్ళు. ఆ తర్వాత రెండవ చాళుక్య భీముని మచిలీపట్నం శాసనం. ఇందాక చెప్పింది రెండవ అమ్మరాజు మచిలీపట్నం శాసనం అన్న బందర్ శాసనం అన్న ఒకటి. ఇది రెండవ చాళుక్య భీముడు మచిలీపట్నం శాసనం లేదా బందర్ శాసనం. ఈ శాసనంలో మనకేం చెప్తుందంటే గ్రామ సభల ప్రస్తావన ఉంది. తర్వాత అగ్రహారాల్లో బ్రాహ్మణ పరిషత్తులు ఉన్న ప్రస్తావన ఉంది. అగ్రహారాల్లో బ్రాహ్మణ పరిషత్తులు ఉన్నాయి. ఆ కాలంలో గ్రామ సభలు ఉన్నాయి. గ్రామ సభల్లో వారగోష్ఠి సభా సమావేశాలు ఉన్నాయి. ఇంకా పంచవరలు గ్రామ కమిటీల గురించి ఉన్నాయని ఈ రెండవ చాళుక్య భీముని మచిలీపట్నం శాసనం లేదా బందర్ శాసనం చెప్తుంది. గ్రామ సభలు ఉన్నాయని, గ్రామ సభలకు సంబంధించిన ఆధారాలతో పాటు అగ్రహారాల్లో బ్రాహ్మణ పరిషత్తులు ఉన్నాయని, గ్రామాల్లో వారగోష్ఠి సభా సమావేశాలు జరుగుతున్నట్లు, ఇంకా పంచవరలు గ్రామ కమిటీలు ఉన్నాయని ఈ రెండో చాళుక్య భీముని మచిలీపట్నం శాసనం తెలియజేస్తుంది. ఇంకా
మొదటి అమ్మరాజు చేకూరు తామ్ర శాసనం లేదా చేవూరు లేదా చేకూరు తామ్ర శాసనం. ఈ శాసనంలో ఏమని ఉంటుందంటే, క్రీస్తు 935లో మమ్మికిలి లేదా ముమ్మికిలి అనే గ్రామానికి గ్రామిణిని నియమించి, ఆ గ్రామంలో మాన్యం మొత్తానికి కేవలం 8 గద్యాలను మాత్రం చెల్లించాలని, మిగతా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ఈ శాసనంలో ఉంది. మొదట అమ్మరాజు చేకూరు లేదా చేవూరు తామ్ర శాసనంలో అదుంది. తర్వాత కొరివి శాసనం. కొరివి శాసనంలో ఏముంటుందంటే, నేరాలు శిక్ష. నేరము, శిక్ష అని గుర్తుపెట్టుకోండి చాలు. ఎంత నేరానికి ఎంత శిక్ష విధించేవారు, ఏ నేరానికి ఎంత శిక్ష విధించేవారు, ఎంత నేరానికి ఎంత శిక్ష విధించేవారు అనేది కొరివి శాసనంలో ఉంది. ఈ ప్రభుదుర్రు శాసనం ఇది మొదటి శక్తివరం వేయిస్తాడు. అవినీతి చర్యలకు, రాజద్రోహానికి పాల్పడిన అధికారులను రాజు ఏ విధంగా శిక్షించేవాడో ఈ ప్రభుదుర్రు శాసనం. తప్పు చేసిన అధికారులను అధికారం నుంచి తొలగించేవాళ్ళు, పెద్ద తప్పు చేస్తే ఇంకా మరణశిక్ష వంటి వాటిని కూడా విధించేవారు. గ్రామాధికారులని ఏ శిక్షలు విధించేవారనేది ఈ ప్రభుదుర్రు లేదా ప్రభుపర్రు శాసనం అంటారు. ఇది చెప్తుంది. ఇంకా ఈ గుంటూరు జిల్లా చేబ్రోలులో అనంత సరోవరం అనే ఒక పెద్ద తటాకం ఉంది. ఆ తటాకం గురించి పేర్కొన్న శాసనం ఏదంటే పశ్చిమ చాళుక్యుల శాసనం. శాసనం పేరు మెన్షన్ చేయలేదు. పశ్చిమ చాళుక్యుల కాలం నాటి శాసనంలో గుంటూరు జిల్లా చేబ్రోలులో అనంత సరోవరం అనే పెద్ద తటాకం ఉందని చెప్తుంది. ఇంకా రెండవ అమరాజు కాలంలో తాడికొండ శాసనం. ఈ తాడికొండ శాసనం రెండవ అమరాజు వేయించాడు. ఈ తాడికొండ శాసనంలో చైత తటాకం, భీమ సముద్రం అని 2 పెద్ద తటాకాలున్నాయి. ఈ కాలం నాటికి కూడా వాటిని చెప్పుకుంటానే ఉన్నాము. ఇంకా తర్వాత తొట్టం శాసనం పల్లవ నందివర్మ ఈ తొట్టం శాసనం వేయించాడు. ఇందులో భాగంగా కమ్మ రాష్ట్రం లేదా కర్మ రాష్ట్రం నుండి బ్రాహ్మణులు అసంఖ్యాకంగా తమిళ దేశానికి వలసపోయారు. బ్రాహ్మణులు అప్పుడు ఈ రాష్ట్రం అంటే తెలుగుదేశం నుండి తమిళ దేశానికి వలసపోయినట్టు ఈ తొట్టం శాసనం పల్లవ నందివరం వేయించిన తొట్టం శాసనంలో తెలుపు. ఈ విధంగా ఈ క్వశ్చన్ చదివేటప్పుడు అంత ఇన్ఫర్మేషన్ చూడాల్సి వస్తుంది. మీరు ఇదంతా ఒక్క చోటే చదవడం వల్ల మీకు ముందు క్లారిటీ ఉంటుంది. ఒకటి కంపారిజన్ ఉండడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటుంది. మీరు తప్పు చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, తూర్పు చాళుక్యుల కాలం నాటి ముఖ్యమైన రేవుపట్నం అన్నాడు. ఇది చినగంజాం అండి. అహదనకర శాసనం ప్రకారం వీరి కాలం నాటి ముఖ్యమైన రేవుపట్నం ఏంటంటే చినగంజాము. దీనికి సంబంధించి ఇంకొకటి చూపిస్తాను. ఇది ఒకసారి చూస్తే ప్రధానమైన ఓడరేవులు ఏంటి అంటే, ఇవన్నీ ఓడరేవులు. తూర్పు చాళుక్యుల కాలం నాటి ఓడరేవులు ఏమిటి అంటే కళింగపట్నము, కోరంగి, చినగంజాము, మచిలీపట్నం, మోటుపల్లి, కృష్ణపట్నం ఇవన్నీ తూర్పు చాళుక్యుల కాలంలో ఓడరేవు పట్టణాలు. అంతా ఇవన్నీ తూర్పు తీరంలో ఉన్నాయి. అయితే ముఖ్యమైన రేవుపట్నం అన్నాడు. ఇప్పుడు మనకు ఇది చదువుకునేటప్పుడే కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన రేవుపట్నం ఏదని చూస్తే మోటుపల్లి వస్తుంది. కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన రేవుపట్నం మోటుపల్లి. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యమైన రేవుపట్నం అంటాడు. తూర్పు తీరంలో పులికాట్ అండి. విజయనగర తీరంలో ముఖ్యమైన రేవుపట్నం. పశ్చిమ తీరంలో భట్కల్. అదేవిధంగా ఈ తూర్పు చాళుక్యుల కాలం నాటి ముఖ్యమైన రేవుపట్నం అడగడానికి అవకాశం ఉంది. అదేంటంటే చినగంజాము. ఇది చినగంజాం అని మనకు తెలిపే శాసనం ఏంటంటే అహదనకర పట్టణ తామ్ర శాసనం. ఇది మనకు తెలుస్తుంది. దీనికి ఇది చూస్తే సరిపోతుంది. ఈ క్వశ్చన్ చూడండి. ఎగ్జాక్ట్‌గా ఇంతకు ముందున్న ఎక్స్‌ప్లనేషన్ మీకు అర్థమవుతుంది. తూర్పు చాళుక్యుల కాలంలో అగ్రహారాల్లో బ్రాహ్మణ పరిషత్తులు ఉన్నట్లు మనకు తెలిపే శాసనం ఏంటంటే బందరు శాసనం అని సింపుల్‌గా అన్నాడు. కానీ ఇది యాక్చువల్‌గా వేయించింది మచిలీపట్నం శాసనం అని కూడా అంటారు. వేయించింది రెండవ చాళుక్య భీముని మచిలీపట్నం శాసనం లేదా బందర్ శాసనం మనం ఇంతకుముందే చూచాం ఆ స్లైడ్‌లో. గ్రామ సభల గురించి ప్రస్తావన, వారగోష్ఠి అంటే సభా సమావేశాల గురించి ప్రస్తావన, తర్వాత పంచవరలు గ్రామ కమిటీలను గురించి ప్రస్తావన, ఇట్లా అగ్రహారాల్లో బ్రాహ్మణ పరిషత్తులు ఉన్నాయనే ప్రస్తావన ఆ శాసనంలో తెలియజేస్తుంది. ఇది మనం ఇందాక చూసిన స్లైడ్ అది చూసుకుంటే అది సరిపోతుంది.
తర్వాత నన్నయ్య మహాభారత గద్యకు దీటుగా వస్తున్న తూర్పు చాళుక్యుల కాలం నాటి శాసనం. నన్నయ్య మహాభారత గద్యకు ధీటుగా వస్తున్న తూర్పు చాళుక్యుల కాలం నాటి శాసనం. ఇది కూడా నేను మీకు స్లైడ్ వేసి చూపిస్తాను. అది మీకు అర్థమవుతుంది. చూస్తే తెలుగు భాషా వికాసం. ఆ క్వెషన్ చేయాలంటే మీరు ఇదంతా నీట్‌గా నేర్చుకొని ఉండాలి. నాగబు అనేది మొట్టమొదటి తెలుగు పదం. ఇది అమరావతి శాసనంలో ఉంది. రెండవ పులోమావి కాలంలో వేయించిన అమరావతి శాసనంలో ఈ నాగబు అనే తొలి తెలుగు పదం ఉంది. దీని మీద పరిశోధన చేసింది ఎవరంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆ తర్వాత కళమళ్ళ శాసనం. కళమళ్ళ శాసనం రేనాటి ధనుంజయుడు. తెలుగు చోడులు రేనాటి ధనుంజయుడు క్రీస్తు శకం 575 నాటిది ఈ శాసనం. ఇది పూర్తిగా లభించడం లేదు. కాకపోతే మనం మొదటి పూర్తి తెలుగు ప్రాచీన గద్య శాసనం అంటే ఇదే చెప్తాం. కళమళ్ళ శాసనం, దాన్ని వేయించింది రేనాటి ధనుంజయుడు. తర్వాత ఎర్రగుడిపాడు శాసనం. ఎర్రగుడిపాడు శాసనం రేనాటి పుణ్యకుమారుడు అంటారు, లేదా ఎరికల ముత్తరాజు అంటారు. ఈ శాసనం నేటికి లభిస్తుంది. పూర్తిగా లభించే తొలి తెలుగు శాసనం ఏదంటే, పూర్తిగా లభిస్తున్న తొలి తెలుగు శాసనం అంటే ఎర్రగుడిపాడు శాసనం. క్లారిటీ ఉండాలి. తొలి తెలుగు శాసనం అంటే కళమళ్ళ శాసనం. ఆబ్వియస్ కరెక్టు. ప్రస్తుతానికి పూర్తిగా లభిస్తున్న తెలుగు శాసనం ఏందంటే ఎర్రగుడిపాడు శాసనం. ఇది గద్యం రూపంలోనే ఉంటుంది. అయితే చేజర్ల శాసనం. కుబ్జ విష్ణువర్ధనుడు మొదటి రాజు తూర్పు చాళుక్యుల్లో ఆయన చేజర్ల శాసనం సగం తెలుగు పదాలున్నాయి దీనిలో. మిగతా సగం ప్రాకృతంలో ఉంటుంది ఈ శాసనంలో. తర్వాత విప్పర్ల శాసనం. జయసింహ వల్లభుడి విప్పర్ల శాసనం మొదటి పూర్తి తొలి తెలుగు వచన శాసనం అన్నాడు. మొదటి పూర్తి గద్య శాసనం అంటే కళమళ్ళ శాసనం. పూర్తి వచన శాసనం అంటే విప్పర్ల శాసనం జయసింహ వల్లభుడు వేయించింది. ఆ తర్వాత అద్దంకి శాసనం. అద్దంకి శాసనం తొలి తెలుగు పద్య శాసనం. అద్దంకి శాసనం తొలి తెలుగు పద్య శాసనం. తరువోజు వృత్తం ఉంది ఇందులో. ఆ తర్వాత సాతలూరు శాసనంలో ప్రాస ఉన్న చంపకమాల. గుణగ విజయాదిత్యుడి శాసనాలను గుణగ విజయాదిత్యుడు వేయించాడు. గుణగ విజయాదిత్యుడే వేయించాడు. కందుకూరు, ధర్మవరం, సిసిలి, సాతలూరు, మచిలీపట్నం శాసనం కూడా వేయించాడు. ఈ సాతలూరు శాసనంలో ప్రాస ఉన్న చంపకమాల. ముఖ్యంగా స్పెసిఫిక్‌గా కందుకూరు శాసనం ఉంది. ఈ 3 శాసనాల్లో శేష పద్యాలున్నాయి. ముఖ్యంగా ఈ కందుకూరు శాసనంలోనే తొలిసారిగా శేష పద్యం ఉంది. కందుకూరు శాసనంలో తొలిసారిగా శేష పద్యం ఉంది. ఆ తర్వాత ఇందాక చూసిన క్వెషన్ ధర్మవరం శాసనంలో శేష పద్యం ఉంది గానీ తొలిసారిగా ఆట వెలది. ఈ శాసనంలో ఆట వెలది పద్యం కనిపిస్తుంది. ఇంకా ఇది నన్నయ్య యొక్క మహాభారత గద్యకు ధీటుగా వస్తుంది. గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనం నన్నయ్య యొక్క మహాభారత గద్యకు ధీటుగా వస్తుందది. ఆ తర్వాత బాడపున ఆరుంబాగ్ శాసనంలోను, జినవల్లముని గంగాధర శాసనాల్లోను సంస్కృత కందపద్యం బాడపుని ఆరుంబాక, జినవల్లముని గంగాధర శాసనాల్లో సంస్కృత కందపద్యం ఉంది. బెజవాడ శాసనం రెండవ యుద్ధమల్లుడు వేయించాడు. మొదటి మధ్యక్కర శాసనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రీశకం 885 నాటిది. మొదటి మధ్యక్కర శాసనం ఏంటంటే రెండవ యుద్ధమల్లుని బెజవాడ శాసనం. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఈ క్వెషన్‌కి ఆన్సరు నన్నయ్య యొక్క మహాభారత గద్యకు ధీటుగా వస్తుంది ఏందంటే ధర్మవరం శాసనం. దీనిలోనే తొలిసారిగా ఆట వెలది పద్యం ఉంది. అది మీకు చూయించాను. ఆ తర్వాత గుణక విజయాదిత్యుడు రాష్ట్రకూట రాజు మొదటి అమోఘవర్షుని చేతిలో ఏ యుద్ధంలో ఓడిపోయాడనుంది. యాక్చువల్‌గా వీళ్ళు గుణక విజయాదిత్యుడు రాజ్యానికి వచ్చిన 848లో వస్తాడు. రాజ్యానికి వచ్చిన వెంటనే బోయ కొట్టాల మీద యుద్ధానికి పంపిస్తాడు. ఆ బోయ కొట్టాలని పాండురంగడు ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకొని కందుకూరును బలిష్టమైన బెజవాడంతటగా బలిష్టమైన దుర్గంగా తీర్చిదిద్ది దాన్ని రాజధానిగా చేసుకొని అద్దంకిలో ఒక శాసనం వేయిస్తాడు. అది అంతటితో అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు రాజ్య విస్తరణ చేయాలనుకుంటారు. ఇది సౌత్ ఇండియా అనుకుంటే వీళ్ళు రాజ్య విస్తరణ చేయాలనుకుంటారు. రాజ్య విస్తరణ చేయాలనుకున్నప్పుడు ఇది ఆంధ్రదేశం, ఇది పల్లవులు. ఈ బోయకొట్టాలను ఆక్రమించుకున్నారు. ఇక్కడ పల్లవులను ఆక్రమించుకోవడానికి అంత అవకాశం తక్కువ ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు పవర్‌ఫుల్‌గానే ఉంటారు ఆ టైంకి.
వీళ్ళేం చేస్తా ఈ గుణగవేడి రాజ్య విస్తరణలో భాగంగా పశ్చిమ వైపు వెళ్ళాలనుకుంటాడు. అందులో భాగంగానే ఇక్కడ మార్కాపురం అని ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రదేశంలో ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లాలో ఉంది. అది త్వరలో మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయబడుతున్నారు. ఆ మార్కాపురం జిల్లాలో ఖమ్మం కాదు కంభం. ఈ కంభం దీన్నే స్తంభపురి అంటారు. స్తంభపురి అని కూడా అంటారు. ఈ స్తంభపురి మీద దండెత్తుతారు వీళ్ళు ఆక్రమించుకుందామని. అయితే ఈ అమోఘ వర్షుడు దండయాత్ర చేస్తాడు. ఎదురు తిరిగి వీళ్ళని ఓడిస్తాడు. వీళ్ళని ఓడించటం వల్ల వీళ్ళు ఓడిపోతారు. తూర్పు చాళుక్యులు, గుణక విజయాదిత్యుడు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత 864 నుండి 880 వరకు అంటే అమోఘ వర్షుడు మరణించే వరకు ఈ తూర్పు చాళుక్యులు మరల అంటే అంతకుముందు ఒకసారి సామంతులుగా మారిపోయారు. ఈ మొదట అమోఘ వర్షుడు చనిపోయే వరకు గుణక విజయాదిత్యుడు కూడా సామంతుడుగానే మారిపోతాడు. సామంతుడిగా ఉండి అనేక యుద్ధాలు చేస్తాడు. దీన్ని వెంగవల్లి యుద్ధం అంటారండి. ఈ కంభం, స్తంభపురి, మార్కాపురం జిల్లా దగ్గర స్తంభపురి అక్కడ దాన్ని వెంగవల్లి యుద్ధం. వెంగవల్లి యుద్ధంలో ఓడిపోతాడు. ఆ తర్వాత చూసుకుంటే వేంగి చాళుక్యుల నాటికి ఆంధ్రదేశంలో 20 ఆరామాలు 33,000 మంది తప్పుబడినట్టుంది బౌద్ధ భిక్షువులు. 20 ఆరామాలు 3,000 మంది బౌద్ధ భిక్షువులు మాత్రమే ఉన్నట్లు తెలిపిన యాత్రికుడు ఎవరన్నాడు? ఈ వేంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యుల కాలంలో ఆంధ్రదేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ అండి. ఆయనే చెప్పాడు. ఈ హుయాన్ సాంగ్ ఈయనకి యాత్రికుల రారాజు అనే బిరుదు ఉంది. ఈయన సియుకి అనే గ్రంథం రాశాడు. చైనా యాత్రికుడు సియుకి అనే గ్రంథం రాశాడు. ఈయన క్రీస్తు శకం 639, 640 ఆ ప్రాంతం ఉంటుంది. కుబ్జ విష్ణువర్ధనుడు చివరి పరిపాలనా కాలంలో. ఆ కాలంలో ఆంధ్రదేశంలో పర్యటించాడు. ఈయన ఏం చెప్తాడంటే బౌద్ధ మతం క్షీణదశలో ఉంది. కేవలం 20 ఆరామాలు, కేవలం 3,000 మంది బౌద్ధ భిక్షులు మాత్రమే ఆంధ్రదేశంలో ఉన్నారు అని చెప్తాడు. ఇంకా ఈయన ఏం చెప్తాడంటే బౌద్ధ క్షేత్రాలు నిర్మానుష్యంగా ఉన్నాయని చెప్తాడు. ఇంకా నేల సాగుకు అనుకూలంగా ఉందని, వాతావరణంలో తేమ ఎక్కువ ఉంది, ప్రజలు కష్టించి పనిచేసే మనస్తత్వం గలవారు, ఇంకా ఉద్రేకపరులు, ఇంకా అడవుల్లో దొంగలు నిర్భయంగా సంచరిస్తున్నారు. శ్రీకాకుళం అటవీ ప్రాంతంలో నల్లని అటవీ ఏనుగులు సంచరిస్తున్నాయని తెలియజేస్తాడు. వీటన్నిటినీ తన సియుకి అనే గ్రంథంలో రాస్తాడు. ఆయన బిరుదు ఇంపార్టెంట్ అండి. హుయాన్ సాంగ్ యాత్రికుల రారాజు, గ్రంథం సియుకి. తూర్పు చాళుక్యుల కాలంలో పంట అమ్మేవానికి, కొనేవానికి మధ్యవర్తిత్వం చేసిన వారికి ఇచ్చే కమిషన్ ఏంటని అడిగాడు. దానికి తెరే అంటారు. తూర్పు చాళుక్యుల కాలంలో పంట అంటే బ్రోకరేజ్ అంటారు కదా, అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి మధ్య ఉండే మధ్యవర్తి అంటారు. బ్రోకర్కి ఇచ్చే కమిషన్ ఏమంటారంటే తెరే అంటారు. ఇవి కూడా ఒక రకమైన పన్నులు. మనం ఒకసారి ఈ పన్నుల గురించి ఒక ఇది ఉంది, దాన్ని చూపిస్తాను మీకు. ఆ పన్నులు తూర్పు చాళుక్యుల కాలం నాటి పన్నులన్నీ మీరు ఒకే చోట చదువుకోవాల్సి ఉంటుంది. అది చూస్తాను. తూర్పు చాళుక్యుల కాలం నాటి పన్నులు, ఈ పన్నులన్నీ మీరు ఒకే చోట చదువుకోవాల్సి ఉంటుంది. ఇవి కొంచెం ఎక్కువ సార్లు రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా అరిపన్ను అంటే పంటల మార్పిడి తర్వాత, అంటే పంట అంతా పూర్తయిన తర్వాత చెల్లించాల్సిన పన్ను అరిపన్ను. అరిపన్ను అంటే పంటల నూర్పిడి లేదా మార్పిడి తర్వాత చెల్లించాల్సిన పన్ను. సిద్ధాయం అంటాడు. సిద్ధాయం అంటే నువ్వు పండినా పండకపోయినా ఖచ్చితంగా చెల్లించాల్సిన, ముందు ఎంత నిర్ణయించారో ఆ పన్ను చెల్లించాల్సిందే ఆ టయానికి. దాన్ని సిద్ధాయం అంటారు. తర్వాత ఈ పుల్లరి పన్ను అనేది మనకి మధ్యయుగం నాటి నుంచి తర్వాత ఆధునిక యుగంలో అంటే బ్రిటిషర్స్ ఆ టైం దాకా కూడా ఈ పుల్లరి పన్ను అనేది చాలా ఫేమస్. దాన్ని పుల్లరి పన్ను అని అంటారు. పచ్చిక బేళ్లల్లో, అడవుల్లో పశువులు మేపుకున్నందుకు చెల్లించే పచ్చిక బేళ్లపై పన్ను ఏంటంటే పుల్లరి పన్ను. తర్వాత కోదెన పన్ను ఏంటంటే గొడుగులు తయారు చేసే వాళ్ళ మీద వేసే పన్ను కోదెన. గొడుగులు తయారు చేసే వాళ్ళ మీద వేసే పన్ను కోదెన. ఇందాక ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో అడిగింది తెరె. ఈ తెరె అంటే ఏమిటని అడిగాడు. పంట అమ్మేవాడికి కొనే వాళ్ళకు మధ్యవర్తిత్వం అంటే దళారికి ఇచ్చే కమిషను. దళారి అంటే బ్రోకరేజ్ని ఏమంటారంటే ఆ కాలంలో తెరె అంటారు. తర్వాత
మగమ. ఇది ఇంపార్టెంట్ అండి. మగమ. ఇది కూడా ప్రీవియస్‌గా అడిగారు. మతపరమైన ధర్మ కార్యాల కోసం వర్తక సంఘాల వారు తమకై తాము స్వచ్ఛందంగా చెల్లించే పన్ను. మతపరమైన ధర్మ కార్యాల కోసం వర్తక సంఘాల వాళ్ళు తమకై తాము స్వచ్ఛందంగా చెల్లించే పన్నేంటంటే మగమ. ఆ తర్వాత కొల్పు వేషాలు అంటే కొలాగారం పన్ను. కొల్పు వేషాలు అంటే కొలాగారం పన్ను. ఈ కొలాగారం పన్ను అంటే ధాన్యం కొలిచినప్పుడు కొలిచిన వాళ్లకు 1/16 వంతు పన్నివ్వాలి. దాన్నేమంటారంటే కొల్పు వేషాలు, కొలాగారం పన్ను అంటారు. ఇంటి పన్ను అంటే ఇల్లరి పన్ను. ఇంటి పన్ను, ఇల్లరి పన్ను. ఆ తర్వాత పంగ. దేవ బ్రాహ్మణ వృత్తుల మీద వసూలు చేసే పన్నేంటంటే పంగ. దేవ బ్రాహ్మణ వృత్తుల మీద వసూలు చేసే పన్ను పంగ అంటారు. వెట్టి రాజుకు గాని, కులానికి గాని, గ్రామాభివృద్ధికి వీటన్నిటికి ఏదైనా వెట్టి చాకిరీ అనే పదం ఇదే. దీని నుంచే వెట్టి చాకిరీ అనేది వచ్చింది. ప్రతిఫలాపేక్ష లేకుండా, నిర్బంధమేమీ లేకుండా ఐచ్ఛికంగా ఇచ్చేసే పన్ను వెట్టి. ఆ పన్ను పేరు వెట్టి. తర్వాత దొగరాజు పన్ను. ఇది సైన్యానికి సంబంధించిన పన్నులివి. దొగరాజు పన్ను అంటే యువరాజుకు భృతిగా చెల్లించే పన్ను దొగరాజు లేదా డొకరాచ అంటారు. దొగరాజు పన్ను లేదా డొగరాచ పన్ను. యువరాజుకు భృతిగా చెల్లించాల్సిన పన్ను దొగరాజు పన్ను. తర్వాత సంధి విగ్రహ పన్ను. శత్రుదాడుల నుండి రాజ్యాన్ని కాపాడుకోవడానికి విధించే పన్ను సంధి విగ్రహ పన్ను. శత్రువుల దాడుల నుండి రాజ్యాన్ని కాపాడుకోవడానికి విధించే పన్ను సంధి విగ్రహాది పన్ను. తర్వాత పడివాలే అంటారు లేదా పడయేరి పడిమేరి. పడివాలే పడయేరి పడిమేరి పన్ను. దీన్ని సైన్యం నిర్వహణ కొరకు వసూలు చేసే పన్ను అంటారు. తర్వాత ఇంకా కళ్ళనక్కం, విడనలి, విషయ సుంకం, బేరాదాయం, చిట్టవాటం. కళ్ళనక్కము, విడనలి, విషయ సుంకం, బేరాదాయం, చిట్టవాటం. ఇవి రాయలసీమలో కనిపిస్తుంది శాసనాల్లో ఈ పన్నులు. తర్వాత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తూర్పు చాళుక్యుల కాలంలో స్త్రీలకు మాత్రమే విధించే పన్ను రంకాడిక. తూర్పు చాళుక్యుల కాలంలో స్త్రీలకు మాత్రమే విధించే పన్ను రంకాడిక. సో దీనికి ఆన్సరు తెరె. బ్రోకర్కి ఇచ్చే కమిషన్ తెరె అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే తూర్పు చాళుక్యుల కాలంలో మతపరమైన ధర్మ కార్యాల కోసం వర్తక సంఘాల వారు తమకై తాము స్వచ్ఛందంగా చెల్లించే సుంకానికి పేరు అన్నాడు. ఇప్పుడే మనం ఆ స్లైడ్ చూసాము. దానికి మగమ అంటే తూర్పు చాళుక్యుల కాలంలో వర్తక సంఘాల వాళ్ళు తమకై తాము స్వచ్ఛందంగా చెల్లించే సుంకం మగమ, మతపరమైన ధర్మ కార్యాల కోసం. ఆ తర్వాత ఈ పంగ అంటే దేవ బ్రాహ్మణ వృత్తుల మీద వసూలు చేసే సుంకం. దేవ బ్రాహ్మణ వృత్తుల మీద వసూలు చేసే సుంకం పంగ. ఇది విడనలి, కళ్ళనక్కం, బేరాదాయం, చిట్టవాటం ఇవన్నీ ఇందాక మనం రాయలసీమ శాసనాల్లో కనిపిస్తున్నాయని చూసుకున్నాము. తర్వాత ఈ క్వశ్చన్ చూస్తే మొదటి చాళుక్య భీముడు తన కుమారుడైన ఇరమర్తి గండడు స్మారకంగా ఏ గ్రామం అగ్రహారంగా దానం చేశాడన్నాడు. దానికి ఆన్సర్ ఏంటంటే వెడతలూరు గ్రామాన్ని ఇరమర్తి గండడు. అసలు ఈ కాంటెక్స్ట్ ఏంటంటే రెండవ కృష్ణుడు గుణక విజయాదిత్యుడి చేతిలో అంటే వీళ్ళ తాత అవుతాడు. ఆయన చేతిలో తాత కాదు పెదనాన్న అవుతాడు. వీళ్ళ చేతిలో ఓడిపోతాడు. అయితే ఈ రెండవ కృష్ణుడు గుణక విజయాదిత్య చేతిలో ఓడిపోయిన తర్వాత అప్పుడు కామ్గానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే గుణక విజయాదిత్యుడు మరణం తర్వాత ఈ రెండవ కృష్ణుడు అప్పుడు వేంగి మీద 2 సార్లు దండయాత్రలు చేస్తాడు. మొదటి దాడిలో ఏం చేస్తాడంటే వేములవాడ అరికేసరిని పంపిస్తాడు. అప్పుడు ఆయన ఈయన్ని ఓడించి ఈయన్ని బంధిస్తాడు. అప్పుడు కుసుమయోధుడు అనేవాడు ఈయన్ని బంధ విముక్తుడిని చేస్తాడు మొదటి చాళుక్య భీముడు మొదటి దాడిలో. ఆ తర్వాత రెండవ దాడిలో
రెండవ దాడిలో ఈ ఇరమర్తి గండడు పెద్ద కుమారుడు. మొదటి చాళుక్య భీముడు పెద్ద కుమారుడు ఇరమర్తి గండుడు ఉంటాడు. యుద్ధరంగంలోకి వెళ్తాడు. ఇప్పుడు రెండవ దాడిలో ఈ రెండవ కృష్ణుడు ఏం చేస్తాడంటే వాళ్ళ సేనాని గుండియ అని ఉంటాడు. వీళ్ళే కాకతీయ పూర్వీకులు వీళ్ళు. ఈ గుండియను పంపిస్తాడు. ఈ గుండియను పంపించినప్పుడు ఈ ఇరమర్తి గండడు నిరవర్ద్యపురం, నిడదవోలు, పెరవంగూరు యుద్ధాల్లో తలపడతారు. అప్పుడు ఈ గుండియను చంపేస్తాడు. ఇరమర్తి గండడు ఈ గుండియను చంపేస్తాడు. అయితే యుద్ధరంగంలో తను మరణిస్తాడు. తను మరణించడం వల్ల అప్పుడు ఈ మొదటి చాళుక్య భీముడు ఏం చేస్తాడంటే తన కుమారుని స్మారకార్థంగా వెడతలూరు అనే గ్రామాన్ని అగ్రహారంగా దానం చేస్తాడు. ఇంకా ఈ కుమారుని జ్ఞాపకార్థంగా చాళుక్య భీమవరం అనే పట్టణాన్ని నిర్మించి, అంటే ఈ చాళుక్య భీమవరం ఎక్కడో లేదు, సామర్లకోట, ఇప్పుడు కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉంటుంది చాళుక్య భీమవరం అనే పట్టణం. అక్కడ కుమారారామం కుమార భీమేశ్వరాలయం అనే ఆలయాన్ని ఒకదాన్ని శివాలయాలు నిర్మిస్తాడు. అదే ఇప్పుడు పంచారామాల్లో ఒకటి చాళుక్య భీమారామం లేదా కుమారారామం కుమార భీమేశ్వరాలయం సామర్లకోట కాకినాడ జిల్లాలో ఉంటుంది. ఇదే ఈ కంటెక్స్ట్. ఇది చూస్తే ఈయన 72 మంది వర్తకులతో కూడిన వర్తక సంఘాన్ని చైనాకు రాయబారంగా పంపింది ఎవరని అడిగాడు. దానికి ఆన్సర్ ఏంటంటే కులోత్తుంగ చోళుడు. ఈ కులోత్తుంగ చోళుడు ఈయనే రెండవ రాజేంద్రుడు అంటారు. ఈయన చోళ చాళుక్య రాజ్యానికి మొదటి రాజు ఎవరంటే ఈ కులోత్తుంగ చోళుడు. ఈయన వర్తక వాణిజ్యాలని ప్రోత్సహించి 72 మంది వర్తకులతోటి, కొన్ని పుస్తకాల్లో 77 అని ఉంటుంది, ఏదైనా ఒకటి, వర్తక సంఘాన్ని చైనాకు రాయబారంగా పంపిస్తాడు. ఈయన గురించి చెప్పాలంటే కులోత్తుంగ చోళుడు పేరు మీదనే కులోత్తుంగ చోళపురం లేదా కులోత్తుంగ చోళపట్టణం అంటే విశాఖపట్నాన్ని నిర్మిస్తాడు. ఆ తర్వాత ఈయన గురించి జయగొండార్, తమిళ కవి జయగొండార్ అని ఆయన ఏమంటాడంటే తన కళింగపర్ణి అనే పుస్తకం, జయగొండారు కళింగపర్ణి అనే పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకంలో ఏమంటాడంటే గొప్ప నౌకాబలంతో కళింగను ఆక్రమించాడు ఈ కులోత్తుంగ చోళుడు, రాజేంద్ర కులోత్తుంగుడు. ఈయన కళింగపర్ణి అనే గ్రంథంలో జయగొండారు ఏం రాస్తాడంటే గొప్ప నౌకాబలంతో ఈయన కళింగను జయించాడు, అంటే ఒరిస్సాను జయించాడని రాస్తాడు. ఇంకా ఈయన జపాన్కు చెందిన హోంగ్షూ దీవిని కూడా ఈయన ఆక్రమించాడు. నెక్స్ట్ ఇందాకే మనం చూసాము తూర్పు చాళుక్యుల కాలంలో కోదెన అంటే గొడుగుల మీద విధించే పన్ను కోదెన అంటారు. ఇల్లరి అంటే ఇంటి పన్ను. గొర్రెల మంద మీద కిలారం, అది తూర్పు చాళుక్యుల కాలం నాటిది కాదు. కిలారము లేదా అడ్డగడ కాకతీయుల కాలంలో వస్తుంది. గొర్రెల మంద మీద విధించే పన్ను కిలారము లేదా అడ్డగడ. కోదెన పన్ను అంటే మాత్రం గొడుగుల మీద విధించే పన్ను. ఇందాకే మనం చూసాము తూర్పు చాళుక్యుల కాలం నాటి వాణిజ్య వివరాలను తెలిపే శాసనం అన్నాడు. ఇందాకే మీకు చూపించాను కదా, అహదనకర తామ్ర శాసనం వర్తక వాణిజ్యాల గురించి, ఆ కాలం నాటి గొప్ప రేవుపట్నం చినగంజాం అని చెప్తారు. ఇది అహదనకర తామ్ర శాసనం వర్తక వాణిజ్యాల గురించి తెలియజేస్తుంది. తూర్పు చాళుక్యుల కాలంలో పూర్వ మీమాంస పద్ధతి, ఇది ఒక 3 సార్లు అడిగారండి. సేమ్ క్వశ్చన్ ఒక 3 టైమ్స్ అని అడుగుంటారు. ప్రచారం చేసింది ఎవరన్నాడు, కొమరెల భట్టు పూర్వమీమాంస పద్ధతిలో భాగంగా నిత్య కర్మ పద్ధతి, పంచాయతన పూజ అంటే శివుడు, విష్ణువు, దేవి, గణపతి, ఆదిత్యుడు ఈ ఐదుగురిని పూజించాలి. ఒకరిని పూజించకపోయినా పాపం తగిలిద్ది అంటాడు ఆయన. ఇంకా మోక్ష సిద్ధాంతాన్ని ప్రవేశపెడతాడు. తర్వాత కర్మ భక్తి మార్గానికి ఒక కొత్త సమన్వయమైన ఒక కొత్త పద్ధతిని ఈయన స్థాపిస్తాడు కొమరెల భట్టు. దానినే పూర్వమీమాంస పద్ధతి అంటారు. హొంజేరు, ఇది బిఎస్ఎల్ హనుమంతరావు డైరెక్ట్ ఇదే ఉందండి, డైరెక్ట్గా ఆ సెంటెన్స్ తీసుకొని ఇచ్చాడు క్వశ్చన్. హొంజేరులో నొనంబేశ్వరాలయం ఘటికలో 90 మంది విద్యార్థులు ఉచిత వసతి భోజన సౌకర్యాలు కల్పించబడుతున్నాయని తెలియజేసే శాసనం అన్నాడు. హిరిసముద్ర శాసనం హొంజేరులో నొనంబేశ్వరాలయం అనే ఘటిక ఉంది.
అక్కడ 90 మంది విద్యార్థులు. అది రెసిడెన్షియల్ అని చెప్తున్నాడు. అది తెలిపే శాసనం ఏందంటే హిరేసముద్ర శాసనం. నెక్స్ట్ క్వెషన్ చూస్తే దైవం ఏకం అనే భావనతో జైనాలయాలు, బౌద్ధ, శివ, విష్ణు ఆలయాలను మల్లారెడ్డి అనే వ్యక్తి నిర్మించాడని తెలిపే శాసనం ఏంటంటే బెక్కల్లు శాసనం. బెక్కల్లు శాసనం ప్రకారం దైవం ఏకం అనే భావంతోటి జైన, బౌద్ధ, శైవ, విష్ణు ఆలయాలను మల్లారెడ్డి అనే వ్యక్తి నిర్మించాడు. కొండకుందాచార్యుని నియమసారంపై తాత్పర్య వృత్తి అనే భాష్యం ఎవరు రాశారన్నాడు? పద్మప్రభమల దరిదేవుడు. ఈయన జైన కవి అండి. పాతశివారు అంటే అనంతపురానికి చెందిన పద్మప్రభమల దరిదేవుడు. ఈయన బిరుదు అంటే టైటిల్ ఒకసారి చూస్తే సుకవిజన వయోజమిత్రుడు ఈయన బిరుదు. అదే ఇంపార్టెంట్. ఆయన ఈ కొండకుందాచార్యుడు సమయసారం, ప్రవచనసారం, పంచాష్టికాయం, నియమసారం అనే కొన్ని గ్రంథాలు, మొత్తం 84 జైన తాత్విక చింతన మీద 84 గ్రంథాలు రాశాడు. అందులో ఈ నియమసారం మీద ఈ గ్రంథం పేరు తాత్పర్య వృత్తి అనే భాష్యాన్ని రాసింది ఎవరంటే పద్మప్రభమల దరిదేవుడు తూర్పు చాళుక్యుల కాలంలో. ఈ క్వశ్చన్ చూస్తే ప్రకాశం జిల్లాలోని ధర్మవరం అనే గ్రామంలో కటికాభరణ జీనాలయాన్ని ఎవరు కట్టించాడు అన్నాడు. ఇది 2వ అమరాజు కాలంలో. ఆన్సర్ ఏంటంటే దుర్గరాజు ధర్మవరంలో కటికాభరణ జీనాలయాన్ని నిర్మించాడు. ఒకసారి ఇది పీడిఎఫ్ ఒకసారి చూపిస్తాను మీకు, ఆ టెంపుల్స్ వాటికి సంబంధించి. చూస్తే జైనాలయాలు తూర్పు చాళుక్యుల కాలంలో అనేక జైనాలయాలు నిర్మించబడినాయి. వాటికి అనేక గ్రామాలు అగ్రహారాలుగా దానం చేయబడినాయి. చూస్తే కుబ్జ విష్ణువర్ధనుడు భార్య అయ్యన మహాదేవి గుజరాత్లోని కవరూరి గణజైనుల కోసం బెజవాడలో నెడుంబస్తి ఎవరు నిర్మించారంటే అయ్యన మహాదేవి కుబ్జ విష్ణువర్ధన్ కాలంలో. దానికి ముషినికొండ అనే గ్రామం దానం చేసింది. ఆ తర్వాత కాలంలో 3వ విష్ణువర్ధనుడు ఈ ముషినికొండ గ్రామాన్ని పునరుద్ధరించాడు, అంటే మళ్ళీ తిరిగి దానం చేశాడు. తర్వాత 2వ అమ్మరాజు భార్య చామికాంబ గొప్ప జైన మతాభిమాని. ఏలూరులో సర్వలోకాశ్రయం అనే జైనాలయం నిర్మించింది. దానికి 2వ అమ్మరాజు సర్వలోకాశ్రయానికి కలుచంబర్రు గ్రామం దానం చేశాడు. ఇందాక మనకు ఆ క్వశ్చన్లో ఈ దుగ్గరాజు గుణక విజేతుడు సేనాపతి పాండురంగడు వంశం, అంటే పాండురంగడు తర్వాత తరం వాడు దుర్గరాజు అనేవాడు. ప్రకాశం జిల్లా ధర్మవరంలో కటికాభరణ జీనాలయం, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కటికాభరణ జీనాలయాన్ని నిర్మించాడు. దానికి 2వ అమరాజు కమ్మనాడులోని మలియంపూడి గ్రామం దానం చేసి కలుచంబర్రు శాసనం వేయించాడు. అదేవిధంగా మలియంపూడి శాసనం వేయించాడు. ఆ తర్వాత 2వ అమరాజు సేనాధిపతులు, ఈ 2వ అమరాజు కాలంలోనే భీమ నరవాహనులు అనే సేనాపతులు ఉంటారు. భీమ నరవాహనులు అనేవారు 2 జైనాలయాలను, బెజవాడలో 2 జైనాలయాలను నిర్మిస్తే వాటి కోసం పెదగాదెలపర్రు అనే గ్రామం దానంగా ఇచ్చారు. ఆ తర్వాత విమలాదిత్యుడు జైన మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు, ఆయన గురువు త్రికాల యోగ సిద్ధాంతి. దానికోసం రామకొండ గుహాలయం నిర్మించాడు. అది ఓకే. ఈ బిట్ ఇంపార్టెంట్ అండి. ఏ దేవాలయంలో దేశీలాస్యం హల్లీసకం అనే కోలాటం ఏ దేవాలయంలో ఉందన్నాడు? దానికి ఆన్సర్ చాళుక్య భీమేశ్వరాలయంలో హల్లీసకం దేశీలాస్యం అనే కోలాటం ఉంది. ఇది ఒకసారి చూపిస్తాను మీకు. సామర్లకోటలో ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ చాళుక్య భీముడు ఏం చేస్తాడంటే చాళుక్య భీమేశ్వరాలయం దాన్ని నిర్మిస్తాడు. ఆ ఆలయ మండప స్తంభాల మీద చెక్కిన నర్తకీ గాయకుల శిల్పాలు ఆ కాలం నాటి శిల్పకళకు నిదర్శనాలు. ఈ దేవాలయ శిల్పాల్లో హల్లీసకం దేశీలాస్యం అనగా కోలాటం ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ చాళుక్య భీమేశ్వరాలయం, చాళుక్య భీమారాం సామర్లకోటలో ఉన్న దానిలో. ఇంకా ఈ వాస్తు శిల్పానికి సంబంధించి కొన్ని మనకు ఇంపార్టెంట్వి ఉంటాయి. ఇవి చూడండి ఇంపార్టెంట్. దాచేపల్లి దేవాలయంలో వాయిద్యాలు, వాయిద్యగోష్ఠులు అంటే జంట వాయిద్యగోష్ఠులు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాచేపల్లి దేవాలయంలో వాయిద్యాలు, వాయిద్యగోష్ఠులు ఉన్నాయి.
వీటిని జంట వాయిద్యగాండ్రు, జంట వాయిద్య గోష్ఠులున్నాయి దాచేపల్లి దేవాలయంలో. విజయవాడ జమ్మిదొడ్డి శిల్పాలు, చేబ్రోలు శిల్పాల్లో నృత్య వాయిద్య గోష్ఠులు. జంట వాయిద్య గోష్ఠులు, జంట వాయిద్యగాండ్రు ఎక్కడున్నారంటే దాచేపల్లి దేవాలయం. నృత్య వాయిద్య గోష్ఠులు ఎక్కడున్నాయంటే విజయవాడ జమ్మిదొడ్డి, అదేవిధంగా చేబ్రోలులో దొరికిన శిల్పంలో ఉన్నాయి. ఇంకా ఈ తూర్పు చాళుక్యుల కాలం నాటి ప్రధాన నృత్య వినోదం ఏందంటే కోలాటం. తూర్పు చాళుక్యుల కాలం నాటి ప్రధాన నృత్య వినోదం కోలాటం. అదే కాకతీయుల కాలం నాటైతే తోలుబొమ్మలాట. అంకమాలిక అనేది ప్రసిద్ధ గేయ నాటకం ప్రచారంలో ఉంది. ఈ లలిత కళలను గురించి పేర్కొన్న గ్రంథం ఇది ఇంపార్టెంట్. చాళుక్య సోమేశ్వరుని అభిలాష తీర్థ చింతామణి. చాళుక్య సోమేశ్వరుని అభిలాష తీర్థ చింతామణి లలిత కళలను గురించి పేర్కొంటున్నది. చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే యశశ్ తిలక అనే గ్రంథాన్ని ఈ క్రింది వారిలో ఎవరు రచించారన్నాడు. దానికి ఆన్సర్ ఏంటంటే సోమదేవ సూరి. ఈయన వేములవాడ చాళుక్యరాజు బద్దెగా ఉంటాడు. వేములవాడ చాళుక్యరాజు బద్దెగా శుభధామ జైన దేవాలయం నిర్మిస్తాడు. దానికి ప్రధానాచార్యుడు ఎవరంటే ఈ సోమదేవ సూరి. ఈయన ఈ యశశ్ తిలక ఇది ఇంపార్టెంట్ గ్రంథం. దీంతో పాటు యుక్తి చింతామణి, నీతి కావ్యామృతం, యశోధన మహారాజు చరిత్ర, యుక్తి చింతామణి, యశశ్ తిలక, నీతి కావ్యామృతం ఈ గ్రంథాలు రచిస్తాడు. ఈయన బిరుదులు కూడా ఇంపార్టెంట్. చూస్తే టైటిల్స్ కవికులరాజు, స్వాద్వాదాచల సింహ, తార్కిక చక్రవర్తి. కవికులరాజు, తార్కిక చక్రవర్తి, స్వాద్వాదాచల సింహ ఇవి ఈయన బిరుదులు. తూర్పు చాళుక్యుల కాలం నాటి కొన్ని శిక్షల గురించి ఏ ప్రసక్తి దేనిలో ఉందన్నాడు. దానికి ఆన్సర్ ఏంటంటే కొరివి శాసనం. ఇందాకే చూపించాను మీకు. నేరము దాన్ని బట్టి ఏ శిక్షలు వేయాలి ఏ నేరానికి అనేది ఈ కొరివి శాసనంలోనే ఉంది. ప్రభుదుర్రు శాసనంలో ఏమనుంటుందంటే అవినీతి పరులైన అధికారులను రాజు ఏ విధంగా శిక్షించేవాడు, వాళ్ళని తీసేసి కొత్త అధికారులను నియమించేవాడు అని ఉంటుంది. ఓకేనండి, మనం ఈ తూర్పు చాళుక్యులకు సంబంధించి ఈ PYQs ఇంతటితో ఫినిష్ అయినాయి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వాటి ఎక్స్ప్లెనేషన్స్. ఇది నీట్గా మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన మెటీరియల్కి సంబంధించిన PDF దానిలో పెట్టాము. ఆ తర్వాత పొలిటికల్ హిస్టరీ వరకు అయిపోయిందండి. పొలిటికల్ హిస్టరీ అయిపోయింది. నేను త్వరలో వీలు చూసుకొని ఈ కల్చరల్ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ చేస్తాను. అవి యూట్యూబ్లో పెడతాను. తర్వాత దీనికి సంబంధించిన PDF, ఈ తూర్పు చాళుక్యులకు సంబంధించిన PDFను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో పెట్టేశాము. అది మీరు ఎవరైనా చూడకపోతే అది టెలిగ్రామ్లో ఉంటుంది, చూడండి. తూర్పు చాళుక్యులకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. ఇది మీకు సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి.